దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. Greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. గడిచినటువంటి పునరుత్థాన దినము నుంచి మరొక పునరుత్థాన దినం వరకు ఆయన రెక్కల చాటును మనల్ని కాపాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. We all praise and glorify God for saving us from last Sunday to this Sunday under His wings. So we all praise God and glorify Him for all His grace and love. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించక మునుపు స్థానిక దేవుని యొక్క సేవకురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. Before we start the word, I ask our sister Chinni to pray for the word today. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీకు వందనములు తండ్రి. అలాగనే నీ కుమారులను తండ్రి నాయన వాక్యం చెప్పడానికి సిద్ధపరచుండగా తండ్రి, పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి మీ కుమారులలో నుండి తండ్రి వర్తమానాన్ని మాకు తెలియపరచండి తండ్రి. మీ స్తోత్రములు తండ్రి. అలాగేనైనా ఆయా ప్రదేశాల్లో, ఆయా జిల్లాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉండి వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను, ప్రతి ప్రజలందరినీ కూడా దీవించి కాపాడి ఆరోగ్యంలో దయచేయమని మీ కుమారుడును మా రక్షకుడు యేసే నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి 2 పునరుత్థాన దినములు కూడా దావీదుని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. So dear people of God, from last 2 Sundays we all had a message on King David. అలాగనే ఈరోజు కూడా 3వ అంశముగా దావీదులో నుంచి కొన్ని గుణగణాలు మనం తెలుసుకుందాం. So on this Sunday also we are gonna devote and we have a message on King David's qualities. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గడిచిన కాలంలో ఏమి నేర్చుకున్నామంటే, దేవుడు దావీదుని గురించి అంటున్నాడు, ఇతడు నా యొక్క సేవకుడు. So from since last 2 Sundays we had a word that God was being given a statement on King David that he is my servant. ఎందుకు అన్నాడు అంటే, మనం 2 అంశాలు ధ్యానం చేసాం. ఒకటి అహము, రెండవది గర్వము. ఈ 2 కూడా అతనిలో లేవు గనుక అతని దేవుడు సేవకుడు అని చెప్పి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. We all have learned that why God was given a statement on King David that he is my servant is because King David was not having these qualities like proudness, any pride or arrogant. So God was being liked his all qualities and that's the reason he was being called King David as his servant. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక సాక్ష్యము దావీదుని గురించి దేవుడు పలుకుతున్న మాటను విందాం. So today also we have a word what God was being given a testimony or statement on King David. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవబోతున్నాం. So now Acts 13th chapter 22nd verse. అందరూ నాతో కలిసి చెప్పండి, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. చదువుదాం, బైబిల్లో చదువుదాం. చదవండి ఇప్పుడు. Yes. So it would be very wonderful if you could tell or if you could follow me. And from this Acts 22nd chapter we can see here that and he God, please tell with me, and he God and he given a testimony here that he given a testimony that a man after mine a man after mine own heart own heart who shall fulfill all my will. అలాగనే మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదివి వినిపించండి.
So next, 1 Samuel 13th chapter 14th verse. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. చాలు. So here, in this 14th verse, we have seen here that the Lord has sown him a man after his own heart. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములోను, అలాగే మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో కూడా అది ఇంగ్లీషులో మనం చూసినట్టయితే ఏమంటున్నాడంటే దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈజ్ మై ఓన్ హార్ట్. So dear people of God, in this Acts 13th 22nd chapter 22nd verse, and in 1 Samuel 13th chapter 14th verse, we have been seen here that God was being given a testimony or statement on King David that he is having my own heart. అదే మాకు తెలుగులో చూసినట్టయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో ఏమంటున్నాడు దావీదుని గురించి, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. So dear people of God, if we could see here in our English, it was been written as own heart, and when we gone through Telugu, we have seen here that they have been used one word, that is He is my liked person. So dear people of God, here we have seen that in Telugu it was have been written that he is my Ishtanusarudu, and it was also written that so here we have seen that it's like Ishtanusarudu, so it means like he is very likable to me, or he is so close to me. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కని మాట ఇక్కడ మనం ఈరోజు ధ్యానాన్ని చేయబోతున్నాం. మనం ఈరోజు ఆలోచన చేయవలసింది ఏంటంటే నా ఇష్టానుసారమైన మనుషుడు. So dear people of God, today we would have a message on own heart, and I want to tell you all that here the own heart means it is a word that gives us meaning that someone who is very likable, and someone who is very close, and someone who God is wishing. So that's the meaning of this word own heart. So let's go through this word own heart, what God was given a statement about King David. కనుక ఇక్కడ దావీదుని గురించి చాలా స్పష్టంగా ఈ 13వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తుల కార్యములో చూసినట్టయితే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. So dear people of God, once again we have been revising you that here we have seen that in these both verses what we have read, God was been giving a testimony or a statement on King David that he is my own heart. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే మనలో ఏ లక్షణాలు ఉండవాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానాన్ని చేయబోతున్నాం. So dear people of God, if you also want this own heart, what God was being given as testimony on King David, this own heart means likable. So if we want to be more likable to God, then what are the qualities what we should have? Let's go through the message. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. So now Hebrews 11th chapter 6th verse. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. But without faith it is impossible to please him. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఒక మనుషుడు, ఒక విశ్వాసి, నీవు నేను కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనలో ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే విశ్వాసము. So dear people of God, if we want to be more likable to God, if God wants to like us,
we should all have a one quality here. What we have been seen is faith. అందుకనే విశ్వాసం గురించి ఒక పల్లవి మన స్థానిక దైవజనరాలు మనం పాడుతుండగా ఆ యొక్క పల్లవిని విందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట సాధ్యము. దాని గురించి కుమారుడు ఇంగ్లీష్లో చెబుతుండగా విందాం. So, dear people of God, what our sister Chini was sang the song is, it tells us that what the verse was been clearly telling us that without faith nothing is impossible. కనుక మన యొక్క జీవితాల్లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అనేది జరిగే పని కాదు. So, if we are not having faith, it is impossible to please God. అసలు విశ్వాసం అంటే ఏంటి అని ఆలోచన చేద్దాం. So, let's think that what does this faith mean? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. So, dear people of God, next to understand what is faith, let's go through Hebrews 11th chapter, 1st verse. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. కనుక విశ్వాసం అంటే నీవు చూడకుండగా లేకపోతే అది మనం పొంది ఉన్నామని నమ్మడం, లేదంటే మనం చూడకుండగానే అది ఉన్నదని మనం నమ్మడాన్ని ఈ యొక్క బైబిల్ ఏం చెబుతుందంటే విశ్వాసము. So, dear people of God, in this verse we have been clearly seen that what does this faith mean is we should all hope that God would definitely provide me, or which we did not see. Also, we should all believe that we will definitely will get it from God. అందుకని యేసుక్రీస్తు ఏం చెబుతారు అంటే, మీరు ఏదైతే తండ్రి అయిన దేవుని అడుగుతున్నారో అది మీరు పొంది ఉన్నామని నమ్మమన్నాడు. అదే విశ్వాసము. So, dear people of God, Jesus Christ was being told a very wonderful word to make us understand what is faith. So, he was being told the people, and he was told to us that whatever you ask your Father in my name, you should all believe, and you should all trust that he will already provided you, or he will definitely provided you. Believing in God, trusting in God is means that is faith. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంతా కూడా 22 సార్లు ఇంగ్లీషులో తెలుగులో కూడా ఫెయిత్ విశ్వాసం అని ఈ యొక్క మాటలు మనం చూస్తాం. So, dear people of God, whole this chapter 11 in Hebrews, we all see that 22 times this faith was being written, and we all see that this chapter we can tell it as the faith defined. కనుక ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా విశ్వాసుల యొక్క లిస్టు రాయబడింది. So, dear people of God, in this whole 11th chapter we see that it all has a list of people who was been having great faith. ఇక్కడ 32వ వచనంలో చూస్తే అక్కడ మనకు దావీదు కూడా విశ్వాసుల యొక్క లిస్టులో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, in this whole 11th chapter what we have read right now, we already told you that there are many people who have been a great example for us about this faith. And in 32nd verse in 11th chapter we have seen here that King David was also being mentioned. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ దావీదుని గురించి దేవుడు ఏమంటున్నాడండి, ఇతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అంటే దావీదులో ఏముంది? విశ్వాసం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, that is the reason why God was being told King David that he is my own heart, that is, he is very likable and he is very favor to me. So, the reason why God was being given this testimony is, we have seen in this verse that he was having faith.
అలాగనే నీ నా జీవితంలో మనము కూడా దేవుని యందు విశ్వసించిన ఎడల, విశ్వాసము కలిగిన ఎడల మనలను కూడా దేవుడు నా ఇష్టానుసారులని పిలవడానికి ఆయన సిగ్గుపడడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, if we was been also having this faith in our lives, if we were having this quality, great quality of having faith, God would definitely give a statement on us that I like him. That means he is my own heart. So what God was being given a testimony on King David, he will be given this testimony on us also. మరొక మాట చదువుకుందాం. సామెతలు గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. So next, Proverbs 11th chapter 20th verse. యథార్థముగా ప్రవర్తించువారు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. చదువుదాం. ఇంగ్లీష్లో కూడా చదవండమ్మా. They who are of a froward heart are abomination to the Lord, but such as upright in their ways as they delight. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. So dear people of God, in this verse we have seen that who have been having froward heart are abomination to the Lord. అందుకనే దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. రాజులు రాసినటువంటి మొదటి గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. So next, let's go through 1 Kings 15th chapter 5th verse. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు. చదువు. Because David did that which was right in the eyes of the Lord, and turned not aside from anything that he commanded him all the days of his life, save only the matter. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ ఎంత చక్కగా చెబుతున్నాడంటే దేవుడు ఈ యొక్క దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. So dear people of God, in this verse we have seen that God was giving a statement on King David. దావీదు హిత్తీయుడైన ఊరియా భార్య విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయములలో నా దృష్టికి యథార్థముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, God was been given a statement on King David that he was been only disobedient, or he was been bad to me only in the matter of Hittiah's wife. And in all cases, in all his rest of his life, he was been very obedient to God, and he is having a frow heart, what we have seen here in this Proverbs 11th chapter 20th verse. ఎందుకు అంటే ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమంటాడంటే, చదువుదాం ఒకసారి. So next, let's go through 2 Samuel 12th chapter 13th verse. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, they were not made of the house of the Lord bowls of silver, snuffers, trumpets, any vessels of gold of the money was brought in the house of the Lord. కనుక ఈయన ఏమంటున్నాడు అంటే, చక్కగా చెబుతున్నాడు, ఆ యొక్క పాపిని లేదా తప్పు చేసిన వాడిని ఎవరిని అంటే నేనే అని యథార్థంగా అతడు ఒప్పుకున్నాడు. So we are so sorry that we have read a wrong verse, but we have seen here that in this 2 Samuel 12th chapter 13th verse, we are seeing here that King David was telling to Nathan that I am a sinner. We have seen here that Nathan said unto David, the Lord has put away your skin and you shall not die. In the up we have seen that David said unto Nathan, I have sinned against the God. That means he is having a heart that he was having a heart of acceptance. That means if something he was did, he is ready to accept it. అలాగనే 32వ కీర్తన 1వ వచనంలో మరొక మాటను చదువుదాం.
32వ కీర్తన 1వ వచనం. Psalms 32nd chapter, first verse. తన అతిక్రమములను పరిహారమునందునవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునందునవాడు ధన్యుడు. కానీ- Blessed is whose transgression forgiven, whose sin is covered. కనుక ఇక్కడ దావీదు ఎందుకు అతను యథార్థవంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇక్కడ వాక్యం చెబుతుంది తన పాపమును అతిక్రమమును దాచిపెట్టుకోలేదు కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాడు. ఆ పాపిని నేనేని తనకు తాను ఒప్పుకున్నాడు గనుక దేవుడు అంటున్నాడు, ఈ ఊరియా భార్య విషయంలో తప్ప ఏ విషయంలో కూడా నాకు అతడు అభ్యంతరకరంగా లేడు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we have seen in this 1 Kings 15th chapter, 5th verse, and now we have seen in this Psalms 32nd, first chapter, we have seen that though directly it means that if we were accepted our sins before God, or if you have been told God, if you are confessing yourself, then God will cover all your sins. When you are accepted and when you are telling God that I am the victim. So we have seen here that because of the quality what King David was having, the acceptance of his sins, so this made God to tell that yes, he is so obedient to me and he is having great forward heart. కనుక నీ నా జీవితంలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఏదో ఒక పొరపాటు నీ జీవితంలో జరుగుతుంటుంది. దానిని కప్పుకోకుండా దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్టయితే దేవునికి నువ్వు కూడా ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, like King David, we all been living in this world and we all do many sins. We can't say that we all are so clean and perfect. So when we did any kind of sin, we should all confess and we all should accept before God our sins, and we should ask him for the forgiveness. And if we have been promised him that I will never be back to the sin what I was going to live, then God will be cover all your sins. He is going to give you all forgiveness, and he will be like you as well, how he was like King David. కనుక ప్రియమైన మరొక వచనాన్ని చదువుదాం. అదే సామెతలు గ్రంథము 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. So dear people of God, in this Proverbs 11th chapter 20th verse, we have seen here that those who have froward heart are abomination to the Lord. The same way what we have learned here is, if we are accepted all our sins like King David, will be likeable to God. So for the next quality, let's go through Proverbs 12th chapter 22nd verse. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. Who deal truly are his delight. కనుక ఇక్కడ సత్యవర్తనులు ఆయనకి ఇష్టలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So dear people of God, in this Proverbs 12th chapter 22nd verse, we are seeing here that those who are true are very delight to him. అంటే నిన్ను ఒక సత్యవంతునిగా చేసేది, నిన్ను సత్యవంతురాలుగా చేసేది ఎవరు అని మనం బైబిల్లో ప్రశ్న వేసుకుంటే, యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 17వ వచనాన్ని చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది. So dear people of God, to understand that means if we are so true to God, and let us think that who create this trueness in our life. So for that answer, let's go through John 17th chapter 17th verse. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయును, నీ వాక్యమే సత్యము. Yes. Sanctify them through your truth, your word is truth. కనుక దేవుని యొక్క వాక్యమే సత్యము గనుక ఆ వాక్యము ద్వారా ఒక మానవుడు సత్యవంతుడుగా సత్యవంతురాలుగా రూపాంతరము చెందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, in this 17th verse we have seen here that word is truth. So if we place this word in our hearts, if we have been fill our humanities with true, that means with word,
then we all would be having this quality trueness in our life. దేవుని యొక్క వాక్యము మనలను సత్యవంతులుగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. So this word will make us to have a quality of trueness in our life, so that we would be very delight to God. అందుకే దేవుని యొక్క వాక్యం గురించి అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగ చేసెను. So dear people of God, a great word in the Bible is that your word is what comforting me in all my difficulties. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక అంశంలోనికి వెళదాం. So dear people of God, from this Proverbs 12th chapter 22nd verse, we have seen here that we all should have a quality of trueness in our life. That means whatever we speak, whatever we do in the life should be every time trueness. So this quality will make us likable to God. So for knowing the fourth quality, let's go through Psalms 51st chapter 17th verse. ఈ యొక్క కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనాన్ని చదువుదాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. The sacrifices of God are a broken spirit, a broken and a contrite heart, O God, you will not despise. కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. So dear people of God, here in this 17th verse, we have seen here that broken spirit or broken heart is very likable by God than sacrifices. ఎందుకు అంటే మనం దేవుని చేతిలోనికి రావాలి, దేవుని చేతిలో మనం విరుగబడాలి. So we all should be come to the hands of God, and in the hands of God we all should be broken. అందుకనే మనం మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 19వ వచనం, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 41వ వచనం, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. So dear people of God, to understand what is this broken spirit or broken heart, we just have to go through the words in the Bible in Matthew 14th chapter 19th verse, and in Luke 9th chapter 16th verse, and in Mark 6th chapter 41st verse. కనుక అక్కడ ఏమని ఉంటుందంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ యేసు క్రీస్తు ప్రభు చేతిలోనికి వచ్చి విరవబడ్డాయి గనుక 5,000 మంది, అంటే స్త్రీలు పురుషులు అది స్త్రీలు పిల్లలు కాకుండా పురుషులు 5,000 మందికి సరిపడగా ఆశీర్వాదం అక్కడ కలిగిందంటే ఆయన చేతిలో విరవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in the verses what we have been told you to read, we all seen there that this bread and fishes incident. So this bread was been went into the hands of Jesus Christ, and when Jesus Christ was being broken the breads, and the breads were being started multiplying, so the people almost without count of children and women. So we all know that there were almost 5,000 members of man. So there is a lot of group of people were been there, but the broken bread was been multiplied and everyone, and it was been supplied to everyone. So the same way we should also broken by God's hand. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి, ఇది నా శరీరం అన్నాడు. అలాగనే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు విరుగబడ్డాడు గనుక ఆయనను గురించి తండ్రి అయిన దేవుడు చెబుతాడు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, to understand what is this broken heart and broken spirit, so we have to understand the example from our Lord Jesus Christ. So he was being taken a bread, and he was being told all his disciples that this bread is an indication of my body, and he was being broken that bread, and because of brokening this bread or broken his body, Jesus Christ was being liked by his Father
and father was given a great statement of Jesus Christ that he is my son. The reason why God was told him that he is my son is because Jesus Christ was being broken his body. అలాగనే అందుకని ఆయన గురించి తండ్రి ఏమంటాడంటే పరలోకమందును భూమి మీదను భూమి కింద కూడా ఆయనకి అధికారం ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. So because Jesus Christ was being broken his body, God was being, our Father God was being given him the authority heaven on earth and even in the hell, even in the down of earth. అలాగనే నీ నా జీవితంలో దేవుని కొరకు విరుగబడగలిగితే నిన్ను కూడా దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ కుటుంబానికి ఈ యొక్క దేవుని యొక్క పరిచర్యలో నిన్ను ఆ యొక్క ఉద్యోగంలో ఉన్న గ్రామంలో నిన్ను ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, through the examples what we have been read right now, if we also having this broken heart and if we are also broken in the hands of God would definitely bless us and make us a blessing for the family, and in the group where we are living, God will raise us high and he will be blessed us to be a blessing of many. అందుకనే ఒక పల్లవి మనం పాడుకుందాం. విరిగిన మనసుతో పాట పాడినా, నలిగిన మనసుతో ప్రభుని వేడినా, విరిగిన మనసుతో పాట పాడినా, నలిగిన మనసుతో ప్రభుని వేడినా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున విరిగిన మనస్సుతో కలిగి మన దేవునికి ఇష్టలుగా ఉందాం. Thus this song what sister was singing in Telugu is, the meaning of the song is, a devotee was been in the church and she was been singing a song to God that I was singing and I was praising and I was requesting you God with a very broken heart, so please do a great miracle in my life. So devotee was been asking and praying to God. మరొక అంశంలోనికి వెళదాం. కీర్తనాకారుడు 16వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. So next go through the next quality. So we have been already have been gone through 4 qualities. In this 4th qualities what we have been read right now is like we all should have the broken heart, and when we are having this broken heart we all would be likable by God. So next let's go for the next quality in Psalms 16th chapter 3rd verse. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. But to the saints who are in the earth, unto the excellent in whom is all my delight. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటున్నాడంటే భక్తులు నాకు ఇష్టలు. So dear people of God, in this 16th 3rd verse we have been seeing that the saints are so likable to me, what God was been telling. అసలు భక్తి అంటే ఏంటి? So let's go through what is meant by these saints. 145వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. So next to understand what does these saints mean, let's go through Psalms 145th chapter 10th verse. నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. All your work shall praise you, O Lord, and your saints shall bless you. కనుక ఎవరైతే దేవునిని నిత్యము సన్నుతిస్తారో వారిని బైబిల్ ఏం చెబుతుందంటే భక్తులు అని చెబుతుంది. So dear people of God, in this 145th chapter 10th verse we all seen here that the saints are who works always for God and praise God always. కనుక మరొక మాట అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. So next let's go through Acts 10th chapter 1st and 2nd verse. కొర్నేలు అను భక్తిపరుడొకడు కొర్నేలు అనేటువంటి భక్తిపరుడు ఒక ఆయన కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది
ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. A devout man and who feared God with all his house, which gave much alms to people and prayed to God always. కనుక ఇక్కడ కొన్ని లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటి, నిత్యము దాన ధర్మాలు చేస్తున్నాడు. రెండవది, నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. So dear people of God, in this 10th chapter, 1st and 2nd verse, we have seen here that there was a man called Cornelius, and he was having two qualities. That is, one is he was been serving the people, he was been helping the people, and the second thing is he was been always praying. కనుక భక్తుడంటే అర్థం ఏంటంటే, ఒకటి దేవుని స్తుతిస్తూ, దేవుని సన్నుతిస్తూ, దేవునికి ప్రార్థన చేయడమే కాదు, ఇతరులకు దాన ధర్మాలు కూడా చేసిన వాడిని బైబిల్ ఏం చెబుతుందంటే, ఇతడు భక్తుడు, దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, in this fifth quality, what we have been gone through is we should all be every time saints. So we have been going through this all verses to understand what is meant by saints. So saints means it's not like they were been always praising God and they were been always praying God and they are always been serving God. It doesn't mean, and they should also have a one more great quality, that is to help and serve people. That means they should always reflect the love of Christ by serving to the people. అందుకనే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో చెబుతాడు. So dear people of God, in this James 1st chapter 27th verse, if we have seen here that, చదువమ్మా. నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించుటూ ఇహలోకమాన్యం తనకు అంటకుండా తను కాపాడుకొనుటయే. Pure religion and defeat before God and the Father is this, to visit the fatherless and widows in their affliction and to keep himself unspotted from the world. కనుక ఇక్కడ చక్కగా చెబుతున్నాడు ఏమంటే, భక్తి అంటే ఏంటంటే, ఇతడు భక్తిపరుడు అంటే కొంతమంది దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను, నిరసహాయులను మనం వారిని ఆదుకోవడమే భక్తి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. so dear people of God, to have this quality of being saint, if we gone through this James 1st chapter 27th verse, here it is like the saints are who called saints are, they should all have a quality here what we have been read, that they should all support and they should all love and they should all help to the fatherless, that means orphans, and they should also help and serve widows and also for the homeless. కనుక ఇలాంటి వారిని గనక మనం ఆదరించగలిగితే మనం ఎవరికి ఇష్టలం అవుతాం? దేవునికి ఇష్టలం అవుతాం. అలాంటి పనులు చేసి దేవునికి ఇష్టలుగా జీవించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, if we were being wanted to be liked by God, that means God likes the saints. So if we want to be the saints, then we should all have these qualities what till now we have read, and we should all have a main quality, that is to take care and help people. కనుక మరొక మాటలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. So let's go through the sixth quality in Proverbs 21st chapter 3rd verse. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట యెహోవాకు ఇష్టము. To do justice and judgment is more acceptable to the Lord than sacrifice. కనుక నీతిని, న్యాయాన్ని అనుసరించుట ఎవరికిష్టమట? దేవునికిష్టము. So dear people of God, here we have seen that those who do justice and judgment is more acceptable to God. అసలు ఈ నీతి అంటే ఏంటి? So what does this justice mean? మనం ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి చదువుదాం. So
So to understand what is this justice means, so let's go through Genesis 15th chapter 6th verse. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. He believed in the Lord and he continued it him to for his righteousness. కనుక ఇప్పుడు మనం దేవుని నమ్మడమే నీతి. So dear people of God, here we all know that justice is having another synonym called as righteousness. So righteousness is also meant by justice. So to understand what is this justice, we have been gone through this Genesis 15th chapter 6th verse. Here is that believing in God, trusting in God is mean righteousness. కనుక ఈ 6 లక్షణాలు మనం కలిగి ఉంటే మనం ఎవరికి ఇష్టలము? దేవునికి ఇష్టలము. So dear people of God, if the subject what we have been going through right now, like if we want to be likable to God, that means if we want to be favor to God, and if God wants to give us a statement on us also own hearted, we should all have the qualities what we have been read right now. ఇప్పుడు మనం ధ్యానించిన ఈ 6 లక్షణాలు కూడా దావీదులో ఉన్నాయి గనక దేవుడు చెబుతున్నాడు, ఇతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, King David was been having this all qualities, these 6 qualities. So that's the reason God was being given a statement on King David that he is my own heart. That means I like him so much. He is very likable to me. కనుక ఒకసారి ఈ యొక్క 6 లక్షణాలు కలిగి ఉండడం వలన కలిగేటువంటి బెనిఫిట్స్ అంటే లాభాలు ఏంటో కూడా ఒకసారి ఒక 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. So right now we have been gone through 6 qualities. It's like having faith and being forward, having forward heart, and having trueness in life, and having the broken spirit, broken heart, and being saints. 5th quality, and 6th quality, we should all have the righteousness. So now having these 6 qualities, let's think ourselves that what is the benefit to us. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం ఒకసారి. So to understand what's the benefit by having these 6 qualities, so let's go through Luke's 2nd chapter 14th verse. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. Glory to God in the highest and in earth peace Godwill toward men. కనుక ఇక్కడ ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో ఈ 6 లక్షణాలు కలిగి ఉంటేవో వారు భూమి మీద సమాధానాన్ని, శాంతిని అనుభవిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. So dear people of God, here we have seen that if we were being so likable to God, if God likes us by having these all 6 qualities, God would definitely like us. So if God likes us, we will be having peace and highest on this earth. That means God will keep us highest on this world, in the earth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరొక మాట కూడా చదువుదాం. 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము ఆ యొక్క 22వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదువుదాం. So let's go to second benefit by 2 Samuel 22nd chapter 20th verse. నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. He brought me forth in large space. He delivered me because he delighted in me. కనుక నీ నా జీవితంలో దేవుడు మనలను తప్పించాలి అంటే మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. So dear people of God, in this verse we have been seeing that if God wants to save us, if God wants to save us in all circumstances, we should all be likable to God. అలాగే 91వ కీర్తన 14వ వచనంలో కూడా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తానని సెలవిస్తాడు. So in Psalms 91st chapter 14th verse also we have seen there that he is loving me, that's the reason I was been saving him.
కనుక నీ నా జీవితంలో ఈ భూలోకములో మన యొక్క కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో నీ ఆఫీసులో నీ డ్యూటీలో ప్రతి దానిలో కూడా నీకు సమాధానము శాంతి ఉండాలంటే ఈ 6 లక్షణాలు కలిగి ఉండాలి. So, dear people of God, here we have been gone through these 2 verses that if we want to have peace and blessing in this world, on the earth, and to be saved by God, we should all have these 6 qualities. కనుక నీ నా జీవితంలో సమాధానము, తప్పించబడడం, అంతేకాదు మన తండ్రి అయిన దేవుని చేత దావీదుని దేవుడు ఇదిగో ఇతడు నా యొక్క హృదయానుసారుడు, ఇదిగో ఇతడు నా యొక్క చిత్తానుసారుడు, ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడని ఎంత చక్కని సాక్ష్యం చెప్పాడో, రేపొద్దన్న నిన్ను గురించి నన్ను గురించి కూడా అలాంటి సాక్ష్యము చెబుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we have been seen here the benefits that God would save us, and even God would bless us. But even though the most benefit what we are having these qualities is how God was being given a statement on King David that my own heart, and also that means he was more likable to me and I like him so much. So the same statement, the same testimony we will also get from God if we have these qualities. కనుక ఈ సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ అలాగే కళ్ళు మూసుకొని తండ్రి నన్ను దావీదుని నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడని నువ్వు సాక్ష్యం చెప్పావు. అలాగే నన్ను కూడా ఏదో ఒక రోజు నీ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా అని నన్ను గురించి కూడా సాక్ష్యం చెప్పడానికి నాకు మీ కృప దయచేయమని కళ్ళు మూసుకొని దేవుని ఒక నిమిషం అడుగుదాం. So, dear people of God, wherever you are, we hope the word was being touched your hearts, and we hope that the word was being touched your hearts. So, wherever you are, you confess before God and close your eyes and pray with us that God, I am ready to have these all qualities, and I am wanted to be called and get a testimony from you that how you have been said, King David has my own heart. I was also want the testimony, and when I leave this world, the day when I left this world, the testimony what I want to get from you is that a great servant. తండ్రి నాయన దావీదులాగా నాలో అహము కానీ గర్వము కానీ రాకుండగా నీ యందు నేను ఈ యొక్క 6 లక్షణాలు కలిగి జీవించే కుమారుడుగా, కుమార్తెగా, అలాంటి కుటుంబముగా, సంఘముగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. So let's pray with us. Father, we have been asking right now that please bless us with these 6 qualities and do not allow any pride into us. నైనా అలాగన దావీదులాగా నన్ను కూడా అలాంటి సాక్ష్యం పొందేటువంటి కుమారుడిగా, కుమార్తెగా తీర్చిదిద్దు తండ్రి. Father, we ask you right now that please bless all our families and the church and our friends to have these 6 qualities and also be called as a own heart and likable to God. And please bless us all to have this testimony from you like King David. అలాగన మీ కృపను అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. And we all believe and trust in you that you are going to bless us with these 6 qualities and you would gonna do great benefits in our life. And we all believe that we will be having a testimony from you. And we give up this all in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ఇప్పుడు వరకు ఆయా ప్రదేశాల్లో ఉండి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షించిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We all thank and we all greet you for being watching this message, and we all once again
give you all greetings in the name of our Lord and Savior, Jesus Christ. మరలా వచ్చే ఆదివారం మరొక అంశంతో మనం కలుసుకుని ధ్యానాన్ని చేసుకుందాం. So we all again gonna meet and have a message on another topic. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. May God bless you all. Amen.